కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ శ్లోకం ఆ ఏడుకొండలవాడిని మేల్కొల్పే సుప్రభాతంలోని మొదటి శ్లోకం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం. కానీ ఈ శ్లోకం ఆ శ్రీరాముడికి సంబంధించిన శ్లోకం. కౌసల్య సుప్రజా రామ అంటే కౌసల్యాదేవికి సుపుత్రుడైన ఓ శ్రీరామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, తూర్పున సంధ్యాకాలం సూర్యోదయం మొదలవుతోంది. ఉత్తిష్ట నరశార్థులా, పురుషోత్తముడా, నరులలో ఉత్తముడా, నిద్ర మేల్కో. కర్తవ్యం దైవమాహ్నికం, నీవు నిర్వర్తించవలసిన దైవ సంబంధిత నిత్య కర్తవ్యాలను పూర్తి చేయవలసి ఉంది. కౌసల్యాదేవి సుపుత్రుడగు ఓ శ్రీరామ, పురుషోత్తమ, తూర్పు తెల్లవారుచున్నది, దైవ సంబంధితమైన ఆహ్నికములను చేయవలసి ఉన్నది, నిద్రలెమ్ము అని ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోనిది. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళేటప్పుడు తెల్లవారుజామున రామలక్ష్మణులను నిద్ర లేపడానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించారు. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, దేవుడైనా మనిషైనా సూర్యోదయానికి ముందే మేల్కొనాలని, నిత్య కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బోధిస్తుంది. రాముడిని కౌసల్యాపుత్రుడిగా సంబోధించడం వెనక మాతృప్రేమ కనిపిస్తుంది. అలాగే రాముడు అవతరించింది లోక కళ్యాణం కోసమని గుర్తు చేయడం దీని ఉద్దేశం. నరశార్థులా శ్రీరాముడిని సింహంతో పోల్చారు. సింహం మేల్కొంటే అడవి అంతా ఎలా చైతన్యవంతం అవుతుందో, రాముడు మేల్కొంటే లోకమంతా శుభం జరుగుతుందని భావం. మరి ఈ శ్లోకాన్ని వెంకటేశ్వర సుప్రభాతంలో ఎందుకు చేర్చారు? ఎందుకంటే వైష్ణవ సంప్రదాయంలో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అందరూ విష్ణు స్వరూపాలే. రాముడిని నిద్ర లేపిన శ్లోకంతో కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుని మేల్కొల్పడం భక్తి సంప్రదాయం. ఒక మహోన్నతమైన కార్యానికి, యాగరక్షణకు ముందు శ్రీ విశ్వామిత్రుడు పాడిన శ్లోకం కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సుప్రభాతం అంటేనే మంచి ఉదయం. రామాయణం వంటి గొప్ప కావ్యం నుండి ఒక దివ్యమైన శ్లోకంతో స్వామిని మేల్కొల్పడం శుభప్రదమని దీనిని చేర్చారు. ప్రతిరోజు ఉదయం తిరుమలలో స్వామివారికి జరిగే మొదటి సేవలో ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా భక్తులు కూడా స్వామితో పాటు మేల్కొని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఈ శ్లోక అంతరార్థం. ఆ రోజు విశ్వామిత్రుడు అసురగణాల సంహారానికి రామావతారంలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపి నడిపించాడు. అలాగే నేటి కలియుగంలో మానవునిలోని అసుర గుణాలను సంహారానికి, మా కర్మల నుండి కడతీర్చేందుకు నిద్ర లేవవయ్యా ప్రభు అంటూ సుప్రభాత వేళ ప్రార్థించడానికి విశ్వామిత్రుడు పలికిన ఆ శ్లోకాన్ని తిరుమల శ్రీవారి సుప్రభాతంలో పెట్టారేమో. ఏది ఏమైనా అది వినగలిగిన వారు మహా అదృష్టవంతులు. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.